ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో, నచ్చిన పేపర్లో, టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు. నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు కదా, ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించిర్రు, రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి, రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు డబ్బులు వేసిరు వాళ్ళ ఖాతాల్లో, దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో, ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించిర్రు, ఆలోచించి అర్థం చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో, కేవలం ఒక 15, 20, 30 రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు. మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది. దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా, కప్పిపుచ్చే ప్రయత్నాలు, తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలి, 6 గ్యారంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి. ప్రజాపాలన అని ఏదైతే మీరు ఒక మంచి పేరు పెట్టిర్రో దాన్ని పేరు లోపల కాదు ఆచరణలో చూపెట్టాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.